నా చోటుకొచ్చి నా వాళ్ళను కొట్టే ధైర్యం ఉందిరా నీకు? నీ అబ్బా! ఆ అబ్బకు పుట్టాను కాబట్టే ఉందిరా. ఆ రక్తం నర నరాల్లో పరిగెత్తుతుంది కాబట్టే ఉందిరా. అంతమందిని కొట్టి వచ్చిన వాడికి మీ నలుగురి నరాలు తెంపి నవారనేయడం ఎంతసేపురా? కానీ ఎందుకు చంపటం లేదో తెలుసా? నా తండ్రి కోసం, నా తండ్రి ఆశ కోసం, నా తండ్రి ఆశయం కోసం. నీ దౌర్జన్యం మూలంగా పారిపోయిన పేదవాళ్లంతా రేపు సూర్యోదయంతో సూర్యుడి కిరణాలు పరుచుకున్నట్టు గుడిసె గుడిసెలో, వీధి వీధిలో, చెట్టు దగ్గర, చేను దగ్గర, బావి దగ్గర, చెరువు దగ్గర రొమ్ము విరుచుకుని నిలబడ్డాం. మీరు కళ్ళారా చూడాలి. ఏ ఇంటిని మీరు శ్మశానంగా మార్చారో, ఏ దేవాలయంలో దేవుడి ముందు దీపం వెలగడం లేదో, ఆ మహాదేవనాయుడు మళ్ళీ కళకళలాడ్డం ఈ కళ్ళతో చూడాలి. పెళ్లి కొడుకా, మళ్ళీ ఉమ చిటికిని వెళ్ళి పట్టుకోవాలని చూసావో, ఈసారి పళ్ళంలో ఉమ తెచ్చేది కొబ్బరి బొండం కాదు, నీ హెడ్. కాలుస్తావా? తుపాకి పేలుస్తావా? ఈ గుండె చీలుస్తావా? నెత్తురు రాలుస్తావా? కమాన్ మ్యాన్, కమాన్, డూ ఇట్. ఐ సే born in Bharat, brought up in Britain, be square, be for bold, beware. చచ్చిపోయిన నా తండ్రి సాక్షిగా, నన్ను కన్న తల్లి సాక్షిగా, కన్నీళ్లు పెట్టిన పేదవాళ్ల సాక్షిగా, మీ అంతు చూడకపోతే మహాదేవనాయుడికి పుట్టిన బిడ్డను కాను. ఉమా, మహర్జాతకుడు మహర్జాతకుడు అంటే ఎలా ఉంటాడా అనుకున్నాను. ఇలా ఉంటాడన్నమాట.